guys, welcome to my channel Ricky Vlogs. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే నార్సింగ్ హైదరాబాద్ ఓఆర్ఆర్ లో ఉన్న సోలార్ ప్యానల్ సైకిల్ ట్రాక్ వచ్చేసాను అనమాట. సో కౌంటర్కి వెళ్ళి మన వెహికల్ కి మన గవర్నమెంట్ ఐడి డిపాజిట్ చేయాలి, లేకపోతే మన సైకిల్ కి కట్టాల్సిన ఫీజు అనేది ఇవ్వాలన్నమాట. సో గేర్ సైకిల్ వచ్చేసి 80 రూపీస్ ఉంది అండ్ నార్మల్ సైకిల్ వచ్చేసి 30 రూపీస్ 60 రూపీస్ ఉంది అనమాట. సో వీకెండ్స్ హాలిడేస్ లో వచ్చేసి ప్రైస్ అని డబుల్ అవుతుంది అనమాట. సో గేర్ సైకిల్ కి 80 రూపీస్ అయితే హాలిడేస్ లో 160 అవుతుంది. పెడల్ అయితే 60 రూపీస్ అయితే వీకెండ్స్ అండ్ హాలిడేస్ లో మాత్రం 120 అవుతుంది ప్లస్ జిఎస్టీ 18% జిఎస్టీ. సో మీకు ట్రాక్ ఎట్లా ఉందో చూపిస్తాను రండి. అండ్ గైస్ చూస్తున్నాం కదా, ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ రాగానే మనకి ఇక్కడ దీని బోర్డు ఉంది సైకిల్ బైక్ కి. సో బోర్డుకి ఒక స్కాన్ ఉంది, దీన్ని స్కాన్ చేసుకుంటే మాత్రం వాళ్ళ యాప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సైకిల్స్ బుకింగ్ రెంట్ కూడా చేసుకోవచ్చు. సో లోపల రాగానే సైకిల్స్ అనేది ఇక్కడ కుప్పులు ఉన్నాయి. అండ్ అది వచ్చేసి మన వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది మన కౌంటర్ రూమ్ అన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఐడి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి సైకిల్ కీస్ ఇస్తారనమాట. సో కీస్ ఇచ్చిన తర్వాత మన సైకిల్ తీసుకుని అట్లా తీసుకుని పోవడం. అండ్ గైస్ మనం చూస్తున్నాం కదా, ఇది మన నార్మల్ ప్యాడల్ సైకిల్ అన్నమాట. ఇది వీళ్ళ దగ్గర ఎట్లుందంటే ఇక్కడ రండి చూపిస్తాను. ఇది మన హారన్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇది ఎలా ఉందంటే గేర్ సిస్టమ్ మార్చేటప్పుడు ఎలా ఉంటుంది. సో ఇట్లా హారన్ అన్నమాట. చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో తిప్పుతున్నప్పుడు. ఇదైతే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. కొత్తగా చూస్తున్నాను నేను ఇది దీనికి. అండ్ దీనికి మనకి గేర్ లేదు, ఆబ్వియస్లీ గేర్ సైకిల్ కాదు కాబట్టి. అండ్ మనకి హైట్ కూడా ఇంచుమించు సౌకర్యంగా ఉంది తొక్కడానికి. తొక్కేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది. అండ్ ఇది స్మార్ట్ బైక్ అని వీళ్ళ లోగో ఇక్కడ రాస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది మన సీట్ హైట్ అనేది అడ్జస్టబుల్ చేయొచ్చు. ఎలా మీకు చూపిస్తాను రండి. ఇది ఉంది కదా, ఈ ఇక్కడ ఇట్లా తీసిన తర్వాత సీట్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేయొచ్చు. ఇదిగోండి అడ్జస్ట్ చేసి మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తే చాలు. చూడండి సీట్ అనేది అడ్జస్టబుల్ అయిపోయింది. నాకు కూడా కొంచెం పెద్దగా అయిపోయింది. సో అలా ఇది ఎవరికైనా ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోతుంది చాలా ఈజీగా. ఈ సైకిల్లో చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఇలాంటి ఫెసిలిటీ చూసిన ఇలాంటి సైకిల్లో ఇప్పుడు వచ్చిన దాంట్లో నాకు తెలియదు, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని రిటర్న్ మనం దీన్ని మనం ఇలా కింద హైట్ అని తగ్గించవచ్చు. సో ఈ సైకిల్ అనేది ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మన సైకిల్ ట్రాక్ అండ్ చాలా పెద్దది. సో ఇది ఇక్కడ వరకు ఎండ్కి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మనం సైకిల్ అనేది యూటర్న్ తీసుకోవాలి. అండ్ గైస్ సైకిల్ ట్రాక్ మనం చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇక్కడ మనం బెనిఫిట్స్ ఏమవుతుంది అంటే మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసి అందరు వచ్చేది మన హెల్త్ అని మంచిగా ఉంటుంది. అండ్ మన కార్డియో కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది, కార్డియో హెల్త్ కూడా. అండ్ చూస్తున్నారు ఎలా తొక్కుతున్నాడు, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బీపీ షుగర్ వచ్చే వాళ్ళకి చాలా కంట్రోల్ అవుతుంది మనకి. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు మాత్రం హైదరాబాద్ ఉంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది హైదరాబాద్ నుంచే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. అండ్ ఒకటి చెప్తాను, మనం తొక్కుతున్నాం కదా, ఇదిగోండి ఇదే సోలార్ ప్యానెల్స్. చాలామంది ఏమనుకుంటారు అంటే మనం తొక్కడం వల్ల పైన ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని అనుకుంటారు, కానీ కాదు. మిత్ అని నేను చెప్పొచ్చు. పైన డే టైంలో సోలార్ ప్యానెల్స్ ఉండడం వల్ల డేలో సన్ దీనికి తాకి ఎనర్జీ అనేది జనరేట్ చేసుకుని స్టోర్ చేసుకుని పంపు చేస్తుంది అనమాట. అది ఇక్కడ ఉన్న మెయిన్ రీజన్. దాంట్లో సైకిల్ ట్రాక్ అనేది పెట్టారనమాట. ఇది చాలా మంచి విషయం అండ్ ఒక క్రియేటివిటీ అండ్ అద్భుతమైన ఎగ్జిక్యూషన్. అది చెప్పాలంటే మన గవర్నమెంట్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్ చేసింది. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చూపిస్తాం, మీకు చాలామంది వచ్చుంటారు ఇక్కడ. మెయిన్గా పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ పర్సన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు బాగా వచ్చారనమాట. నేను చూసినంత వరకు ఇప్పుడు దాకా చూపిస్తాను మీకు. వాళ్ళకైతే చాలా, అలాంటి ఏజ్ వాళ్ళకైతే చాలా ఒక మంచి డే అని చెప్పొచ్చు వాళ్ళు ఇక్కడికి మాత్రం వస్తే. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ అనేది
హెల్త్ అనేది జనరేట్ చేస్తుంది. ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. అండ్ చెప్పాలంటే వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. నీళ్ళు కనుక వస్తుంది వాళ్ళకి పండగ చెప్పాలంటే. అండ్ చూపిస్తాను, ఈ రేంజ్ వచ్చేసి చూడండి. సో ఇది నార్సింగ్ రోడ్ అనమాట. హైవే ఓఆర్ఆర్ వైపు ఉందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా. చెప్పాలంటే ఇది గచ్చిబౌలి, కోకాపేట్, హైటెక్ సిటీ సైడ్ ఉన్న వాళ్ళు చాలా దగ్గర అవుతుంది. వాళ్ళకే ఎక్కువ రాగలుగుతారు, ఎందుకంటే దగ్గర ఉందిగా. వెహికల్స్ మీద వచ్చేస్తే చాలా ఈజీ అవుతుంది. వాళ్ళ హెల్త్, టైం, ఎనర్జీ అంతా సేవ్ ఇంకా జనరేట్ చేయగలరు. వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ ఇది. మనోడు ఇంకా రాలేదు, సైకిల్ తీరుకుపోయినాడు. ఇంకా మెయిన్ థింగ్, వీళ్ళు మనకి 1 hour అయినా టైం ఇచ్చారనమాట. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 6 అవ్వబోతుంది. మనం 5:15కి తీసుకున్నాం. సో ఇంకా 15 minutes ఉంది. ఆలోపు మనం తొందరగా ఇచ్చేయాలి, లేదంటే ఎక్కువ ఫైన్ పడే ఛాన్సెస్ ఉంది మనకి. సో ఫైన్ నుంచి తప్పించుకోవాలంటే మనం టైంకి ఇచ్చేయాలి. టైం అంటే టైం రా. సో మధ్యలో అంతా గ్యాప్ చూశారు కదా, సోలార్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా, ఇక్కడ చాలామంది ఎక్కువ ముసలి వాళ్ళు అండ్ చిన్నపిల్లలు బాగా వస్తారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, చిన్నపిల్లలు మాత్రం. ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్త్ చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో. చిన్నవాళ్ళు కదా, చాలా బాడీ అనేది బాగా మెయింటైన్ అవుతుంది, ఫిట్గా ఉంటారు. సో మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నట్టు ఇక్కడ తీసుకొచ్చండి, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయండి. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మెమరీలా విండిపోతుంది వాళ్ళు కూడా ఫిట్నెస్లో.